కరికులర్కు ప్రభుత్వానికి సంబంధం లేదు. యూనివర్సిటీ అనేది ఆటోనమస్ బాడీ, దానిలో ఎలాంటి ప్రభుత్వ ఒత్తిడి లేదు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో తెచ్చినటువంటి వీసీ గారు తెచ్చినటువంటి సర్లను మరొకసారి మేము జారీ చేసినాం తప్ప మేము కొత్తగా తీసుకొచ్చింది కాదని చెప్పేసి వీసీ గారు రిజిస్టర్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజా ప్రభుత్వంలో నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. గతంలో కేసీఆర్ అసెంబ్లీ నిర్వహించింది, కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ నిర్వహిస్తా ఉంది, ప్రతిపక్షాలు సమయిస్తా ఉన్నాం. 17 గంటల పాటు అసెంబ్లీ రికార్డు స్థాయిలో జరిగింది. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అదే కాకుండా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. మీడియా మీద ఎలాంటి ఆంక్షలు, గతంలో కేసీఆర్ గారు మీడియా మీద ఆంక్షలు ఇచ్చారు. అనవసరంగా కేసీఆర్ గారు ఏంటంటే కేటీఆర్ గారైనా కేసీఆర్ గారైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. దయచేసి విద్యార్థులు వాళ్ళు ట్యాప్ లో పడతాయని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అంటే అసలు మొత్తం ఉద్యమాల గడ్డ అనమాట. మన ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ అంటే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కానీ విద్యార్థులు కూడా మొత్తం కూడా ఉద్యమం చేస్తేనే రాష్ట్ర విభజన జరిగింది, స్వరాష్ట్రం వచ్చింది. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కూడా మన కేసీఆర్ నిరసనలు ధర్నాలు అయితే విద్యార్థులు స్వేచ్ఛగా చేస్తాను కూడా ప్రశ్నించారు. మరి ఇప్పుడు ఎందుకు వద్దంట? ఇప్పుడు మేము వద్దన్నది ఎక్కడిది? ప్రభుత్వానికి ఏది సంబంధం? దాన్ని ప్రభుత్వం మీద ఆపాదించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీలకు గతంలో కేసీఆర్ గారు అటానమస్ యూనివర్సిటీస్ అయినా వారికి స్వతంత్ర ప్రతి ఉన్నా కూడా వారికి స్వేచ్ఛ లేకుండా ఆనాడు కేసీఆర్ గారు చేసారు. మా ప్రభుత్వంలో వీసీలకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చినాం. వారు పూర్తి స్థాయిలో కూడా నిధులు ఖర్చు పెడతా ఉన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం కూడా అందిస్తా ఉన్నాం. కాబట్టి ప్రజా ప్రభుత్వంలో తన మన అనే భేదమే లేదు. ఖచ్చితంగా డెమోక్రటిక్ వేలో ఉండాలని ప్రభుత్వం భావిస్తాం. ఆ విషయంలోనే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కుమార్ గారితో కావచ్చు, అదే నరేష్ రెడ్డి గారితో కూడా సంప్రదింపులు చేశారు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఇది ఈ సర్కులర్ ఇప్పుడే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, మీరు కొత్తగా తీసుకొచ్చిరా, గత ప్రభుత్వం తీసుకొచ్చిన సర్కులర్ మీరు తీసుకొచ్చిరా, మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది, కాబట్టి దీన్ని ఏమైనా ఆల్రెడీ ఇంకేమైనా చేసే అవకాశం ఉందని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వమే యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ గారితో మాట్లాడేదంటే ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతుందో అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ వీసీ రిజిస్టర్ గారితో మాట్లాడు. గతంలో కేసీఆర్ గారు ఏనాడన్నా వీసీ గారితో రిజిస్టర్ గారితో లేకపోతే విద్యార్థులతోనో నిరుద్యోగులతో మాట్లాడే సందర్భం ఉందా? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ అనేది అందరికి సమానం. ఈ వీసీ ప్రభుత్వానికి కొమ్ము కాసిందంటే ఆ మాటలు నిజం లేదు. లేదు, గత ప్రభుత్వం తీసుకొచ్చిన సర్కులర్ కొత్తగా తీసుకొచ్చింది కాదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన సర్కులర్ ను మరొకసారి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకు పరిపాలన పరంగా ఇబ్బంది అవుతా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ధర్నాలు రాష్ట్రోకలు చేస్తా ఉన్నాం. దాంతో మేము పరిపాలన చేయలేకపోతాము. దాంతో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ అంతా కుంటుపడుతుందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు సందర్భం. కాబట్టి దాన్ని కూడా మానవీయ కోణంలో ఆలోచించే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా ప్రభుత్వము విద్యార్థుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వారికి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా నిరసన చేసుకునే అవకాశం ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కోరుకోరు. కాకపోతే వారి ముసుగులో కొంతమంది నాన్ కోటర్లు కావచ్చు, లేకపోతే కొంతమంది అనవసరమైన ద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు అవన్నీ చేస్తే కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి విద్యా సంస్థలు అనేది ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సఫలీకృతం కావాలి. ఖచ్చితంగా అక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి, నాణ్యమైన విద్యను అందించాలి. అదే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి దానిలో భాగంగా మేము ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసి స్కిల్ యూనివర్సిటీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీలు తీసుకొచ్చి విద్యార్థులు మెరుగైనటువంటి ప్లేస్మెంట్స్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందంటే విద్యార్థుల ప్రయాణాలు కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఖచ్చితంగా దాని విషయంలో ఇంకా కూడా ప్రభుత్వం ఒకసారి పునఃసమీక్ష చేయండి అని చెప్పేసి వీసీ రిజిస్టర్ గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఆమోదయోగ్యమైన ప్రకటన కూడా రావచ్చు అని చెప్పేసి నేను భావిస్తాను. ఇప్పుడు సర్కులర్ ని వెనక్కి తీసుకోబోతే ఐక్య విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ముట్టడికి కూడా సిద్ధం, ఇట్లాంటి ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి అయితే మేము వెనకాడమని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. దానికి కొంతమంది మాట్లాడుతుండొచ్చు. నిజమైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు నష్టమయ్యే పనులు ఎక్కడ చేయము. మేము ప్రజాస్వామ్యం బతుకుండాలని కోరుకున్నప్పుడు అక్కడ చదువుకునే విద్యార్థులు వాళ్ళకి ఇబ్బంది వస్తే వాళ్ళకి నేనే వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుంది? అనవసరం దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. దయచేసి మీరు మానుకోండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తా ఉంది, యూజీసీ నిబంధనలు తీసుకొస్తా ఉన్నాం, కొత్త నిబంధనలు. దాంతో యూనివర్సిటీలకు అటానమస్ మొత్తమే పోయేటట్టు కేంద్ర ప్రభుత్వం పెత్తనం పెరిగే అవకాశం ఉంది. రేపు దాని నుంచి ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మా ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తే అట్లా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం డెమోక్రటిక్ వేళ ముందు పోతుంది. ఖచ్చితంగా విద్యార్థుల ప్రయోజనాలు రక్షించే క్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందే ఉంటుంది తప్ప వెనకుండము. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని పక్కతో పట్టించుకోవట్లేదని చెప్పి కూడా మాట్లాడుతాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంది కాబట్టి విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించే ప్రయత్నం యూనివర్సిటీలకు నిధులు కేటాయించుకున్నాం. స్కాలర్షిప్ కోసం కూడా ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించుకున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర అన్ని యూనివర్సిటీలకు వీసీలు వేసినాం. వీసీలలో కూడా సోషల్ జస్టిస్ ఉండే విధంగా త్వరలోనే ప్రొఫెసర్ల నియామకాలు కూడా జరగబోతా ఉన్నాయి. యూనివర్సిటీల వీసీలను కూడా వీసీలో
నియమించిందే నెక్స్ట్ రిక్రూట్మెంట్ జరగాలి, ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ జరిగితే విద్యార్థులకు నాణ్యమైన విద్య విద్య అందితే ఖచ్చితంగా వాళ్ళు జాబ్లు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తా ఉన్నాం, అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. విద్యార్థుల ప్రయాణాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ లాగా మాటలు చెప్పే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోవడం లేదు. విద్యార్థుల ప్రయాణాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది.